హలో ఫ్రెండ్స్, ఈ డబ్బాలో 6 నెలల నుంచి వాడుతున్న తోపు కుంకుమను చూడండి. రంగు చెదరలేదు, పురుగు పట్టలేదు. మరి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే కుంకుమను ఎక్కువ కాలం స్టోర్ చేయగలమో ఈ వీడియోలో చూద్దామా? ఇలా బయట కొన్న కుంకుమైనా, గుడి నుంచి తెచ్చిన కుంకుమైనా ముందుగా తడి లేని ప్లేటు మీద కాగితం వేసి పొడి స్ట్రైనర్తో జల్లించుకోవాలి. తడి ఉంటే బూజు పడుతుంది కాబట్టి ఇలా ప్లేట్లో పరుచుకుని అరగంట ఆరనివ్వాలి. ఆరటానికి ఎండలో పెడితే రంగు తగ్గిపోతుంది, ఫ్యాన్ కింద పెడితే ఎగిరిపోతుంది. అందుకు కుంకుమను పరిచి ఆరనివ్వాలి, ఎండలో పెట్టకూడదు. కుంకుమను జల్లించుకోవటం వల్ల ఇలాంటి పెంకి పురుగులు, వాడిపోయిన పువ్వులు, అక్షింతలు లాంటివి తీసేసుకోవచ్చు. తడిగా ఉన్న కుంకుమను ఆరబెట్టకపోతే తెల్ల బూజులాగా పడుతుంది, మనం వాడుకోవటానికి ఉపయోగపడదు. మంచి పొడి కంటైనర్ తీసుకోవాలి. అందులోకి అడుగున 2-3 కర్పూరం బిళ్ళలు వేసి కుంకుమ వేసుకోవాలి. పైన 2-3 కర్పూరం బిళ్ళలు వేసుకొని గాలి చొరబడకుండా స్పూనుతో గట్టిగా నొక్కి మూత పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎన్ని రోజులైనా మంచి సువాసన, రంగుతో కుంకుమను పూజకు వాడుకోవచ్చు.